అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మధుకైటభౌ దురాత్మానౌ అతి వీర్య పరాక్రమౌ క్రోధరక్తేక్షణౌ హంతుం బ్రహ్మాణం జనితోద్యమౌ. బ్రహ్మని సంహరించడానికి సంసిద్ధులవుతున్న మధుకైటభుల్ని చూసేట నారాయణుడు. చూసిన వెంటనే వాళ్ళని నివారించాడు. నివారించగానే నారాయణునితో యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు కేవలం బాహుప్రహరణో విభు, చేతులతోనే యుద్ధం చేసేట. యుద్ధం పంచవర్ష సహస్రాన్ని 5000 సంవత్సరములు జరిగినది. పురాణాల్లో ఇలాంటి భాష రాగానే మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. మనం భూమి యొక్క లెక్కలు బట్టి మాట్లాడకూడదు. ఇది భూమి యందు జరిగినటువంటి కథ కాదు. ఇది ముల్లోకాలకి సంబంధించిన కథ, భూవాసులకు సంబంధించిన కథ మాత్రమే కాదు. కనుక కాలము లెక్కల్లో ఇవి సాపేక్షమని అంటారు, వీటిని రిలేటివ్ అని ఇంగ్లీష్లో చెప్తారు. మన లెక్కలు దేవతల లెక్కలు వేరు, మన పరిస్థితులు దేవతల పరిస్థితులు వేరు. అందుకు మన పరిస్థితుల్లో వాటిని ఊహించడానికి లేదు. అయితే మన వైపు ఎలా అన్వయించుకోవచ్చు అంటే చాలా కాలం అనుకుంటే సరిపోతుంది. బహుకాలం జరిగింది యుద్ధం. అయితే అప్పుడు ఒక భయం పట్టుకుందిట బ్రహ్మదేవుడికి. ఇలా యుద్ధం ఎంతసేపు? యుద్ధం కూడా చివరి వరకు అలా కొనసాగుతుంటే అది విసిగే. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేశాడు అమ్మవారిని. మహామాయ విమోహితో బలోన్మత్తౌ, మహామాయ యొక్క మోహము చేత, ఆవిడ కల్పించినటువంటి మోహం చేత బలోన్మత్తులైన రాక్షసులకు బుద్ధి పుట్టింది. రండి, అజ్ఞానం ఆవరిస్తే బుద్ధులు ఎలా పుడతాయనేది ఇక్కడ మనకు తెలుస్తున్నది. ఏమిటా బుద్ధి అంటే, విష్ణువుతో వాళ్ళు అంటున్నట్ట, ఉక్తవంతౌ వరోస్మత్తో వ్రియతాం ఇది కేశవం. నీకేదైనా వరం ఇస్తాం కోరుకో అన్నట్టండి విష్ణువుని. పాపం చాలాసేపటి నుంచి మా ఇద్దరితో ఒక్కడివి యుద్ధం చేస్తున్నావు, నీ బలం మాకు బాగా నచ్చింది, వరం ఇస్తాం కోరుకో అన్నట్ట. ఇలాంటి బుద్ధులు కూడా పుడతాయా అంటే అదే మాయంటే. పెద్దవాళ్ళ పట్ల అమర్యాదగా ప్రవర్తించుతూ ఇలాంటివి కోరుకోనే బుద్ధి పుట్టింది వాళ్ళకి. వెంటనే నారాయణ మందహాసం చేసి, సరే అడుగుతున్నానని, మీరు నా పట్ల ప్రసన్నులైతే నేను ఒక వరం అడుగుతున్నాను, అది మీరిద్దరూ నా చేతిలో చావాలి. ఇది ఆయన ఇంకా తెలివైనవాడు. ఎప్పుడైతే ఈ వరం అడిగాడో వెంటనే వారు ఉభయులు ఒక్కసారి వంచితాభ్యాం, మంచికపోతే చెడు ఎదిరినట్టు మనం ఎంతో మేధావులం అనుకుని దయ చూపిస్తే ఈయన మనకే ముప్పు తెచ్చాడు. ఆయన చేతిలో మనం చావాలట. ఇప్పుడు ఏం చేస్తాం? సరే చంపుకొని రెడీ అయిపోతామా? అప్పుడు వాళ్ళు వెంటనే కూడబలుక్కుని ఒక ఆలోచన చేశారు. చాలా తెలివైన ఆలోచన చేశాం అనుకున్నారు. అనుకుని ఆయనతో ఏం చెప్పారంటే, చుట్టూ చూస్తే అప్పటికి నీరు తప్ప మరొకట్లేదు. అప్పుడు అన్నారట, నీరు లేని చోట మమ్మల్ని నువ్వు చంపవచ్చు అన్నారు. అని విష్ణువుని బోల్తా కొట్టామని ఒకరినొకరు చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే నీరు లేని చోట్లేదు. ఇప్పుడు ఎక్కడ చంపుతాడు? మాట తప్పనట్టు ఉన్నది, ఇబ్బంది పెట్టినట్టు ఉన్నది, తమని తాము తప్పించుకున్నట్టు ఉన్నది. ఇంత తెలివిగా ఆలోచించారు వాళ్ళిద్దరూ. తెలివి ఒక్కరి సొత్తా అండి? రాక్షసులకి ఎంత తెలివి ఉంటే మేధావులకి మేధావి, ఆయనకి ఎంత తెలివి ఉండాలి? అసలు మేధావి విక్రమక్రమ అని పేరు. ఇక్కడ ఈ కథ అంతా చూస్తూ ఉంటే వీళ్ళకి చావు తెలివితేటలు అంటారు ఇలాంటి వాటిని. దాన్ని మించిన తెలివితేటల పరమాత్మవి. ఆయన వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ఆయనకు తెలుసు. చాలామంది చావు తప్పించుకోవడానికి తమ తెలివితేటలన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క రకమైన తెలివి. ఒకడంటాడు ఈ పగలు కాదు రాత్రి కాదు ఇంట కాదు బయట కాదు అంటాడు ఒకడు. నరవాణుల చేతుల్లో పర్వాలేదంటాడు ఒకడు. చాలా తెలివిగా తప్పించుకున్నాం అనుకుంటూ ఉంటే తెలివికి తెలివైన వాడు ఇంకోలా ముట్టిగా పెడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ మహామేధావి ఓహో వీరి ఉద్దేశం ఏంటో గ్రహించాడు. నీరు తప్ప ఇంకెక్కడైనా సంహరించమన్నారు కదా, ఇప్పుడు నీరు తప్ప ఇంకేం లేదు, మీ ముచ్చట కూడా తీరుస్తానని వెంటనే ఆయన ఆవాం జహి నయత్రోర్వీ సలిలేన పరిప్లుత అని వాళ్ళు కోరుకోగానే స్వామి తథేత్యుక్త్వా భగవత, మీరు చెప్పినట్టే చేస్తానంటూ శంఖచక్ర గదాభృత కృత్వా చక్రేణ వై ఛిన్నే జఘనే శిరసీతయోహో. తానొక్కసారి తన శరీరాన్ని పెంచి వారు ఉభయుల్ని కూడా తన తొడలపై పెట్టుకుని చక్రంతో వారిని సంహరించాడు. ఇక్కడ ఇప్పుడు ఈ తొడలు నీరులోని చేటే కదా, ఈ విధంగా వాళ్ళ ఉభయుల్ని కూడా సంహరించాడు నారాయణుడు. ఇప్పుడు మధుకైటభ సంహారం చేసింది ఎవరు? నారాయణుడు. అమ్మవారా? నారాయణి ఆవిడ చేసిందిట. అందుకు మధుకైటభ సంహారిణిగా ఈవిని చెప్తున్నాం. మధుకైటభ సంహారం చేస్తూ
బ్రహ్మను అనుగ్రహించినటువంటి స్వరూపం మహాకాళి. అందుకే మధుకైటభ విద్రావి విధాతృ వరదే నమః రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి అని అమ్మవారి కవచంలో మనం చదువుకుంటూ ఉన్నాం కదా. అటువంటి ఆ తల్లికి నమస్కారం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే, నారాయణ్ణి మేల్కొల్పినది, ఆయన శక్తిని జాగృతపరిచినది, ఆడు తర్వాత వీళ్ళ బుద్ధి మార్చింది. ఆయనకే వరం కోరుకో అని అడుగుదామన్నంత బుద్ధి పుట్టించింది, ఆయన చేసి సంహరింపజేసింది. అందుకు ఆ తల్లి వారిని మోహింపజేయడం వల్లనే జరిగింది గనక సర్వజగన్మోహిని అయినటువంటి అశేష జనమోహిని అరుణమాల్య భూషాంబరామైనటువంటి తల్లి జగతిని రక్షించడం కోసం తన మోహశక్తిని ఎలా ప్రయోగించిందో ఇక్కడ పరిశీలించాం. ఇది మహాకాళి స్వరూపం. ఈ మహాకాళి తత్వాన్ని ప్రస్తావన చేసుకున్నాం. అదంతా ఎక్కడికి తీసుకొచ్చాను నిన్న చిట్ట చివరికి. ఈ కథలన్నీ పారాయణ ఎందుకు చెయ్యాలి? ఎప్పుడో జరిగిన కథలు ఇప్పుడు చదువుకుంటుంటే మనకేమొస్తుందండి? అది ఇప్పుడు కూడా జరగాలి. అసలు చండీ సప్తశతిని లేదా దేవీ మహాత్మ్యాన్ని అమ్మవారి ఆరాధనలో ముఖ్య పారాయణ గ్రంథంగా పెట్టారు. భారతదేశం అంతా జరుగుతుంది. కొన్ని సంప్రదాయాలు అయితే ఒకదానికొకటి భేదం ఉంటాయి, కానీ ఈ దేవీ మహాత్మ్య పారాయణలో అన్ని చోట్ల కూడాను జరగడం అనే విధానం ఉన్నది కదా. ఎందుకు ఇది పెట్టారో కొంచెం ఆలోచించాలి. వ్యక్తి కూడా ఇది పారాయణ చేసుకుంటూ ఉంటారు. మనకు ఉపదేశాలు అవేవి లేకపోతే బీజాక్షరాలు మినహాయించేసి కేవలం కథని కథగా చదువుకున్న ఇందు లోపల దాగినటువంటి మంత్రశక్తి మనల్ని కాపాడుతుంది. దీనికి అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే పురాణం పుట్టిందే అలా చదువుకోవడం కోసం, అందులో సందేహం లేదు. ఇది వ్యక్తి పారాయణ చేసుకున్న, సమాజ క్షేమం కోసం పారాయణ చేసిన ఉభయానికి పనికొస్తుంది. ఎందుకంటే సృష్టిలో వ్యక్తికి కానీ సమాజానికి కానీ దెబ్బ దేనివల్ల జరుగుతుంది అంటే, ఏమీ తెలియని అజ్ఞానం చేత ఒకటి, తెలియని దాన్ని తెలుసు అనుకునేటువంటి అవివేకం చేత ఒకటి. ఇవే రజోగుణాలు, తమో గుణాలు. ఈ రెండిటి చేత ప్రపంచానికి క్షేమం లేదు, వ్యక్తి ఎదుగుదల లేదు, వాడికే అశాంతి దీనివల్లే. ఆ రెండు తొలగి శాంతి రావాలి అంటే అమ్మవారి కృప కావాలి. ఆ కృప ఎవరికి కావాలో వారందరూ దీన్ని మనం అనుష్ఠానం చేసుకోవచ్చు. అందుకే వ్యక్తికి సమాజానికి కూడా తమలోని అసురశక్తుల్ని, తమ చుట్టూ ఉన్న అసురశక్తుల్ని మొత్తం వినాశనం చేస్తే కానీ క్షేమం రాదు గనక లోకక్షేమానికి, వ్యక్తి అభ్యున్నతికి కూడా ఇది ఉత్తమమైన పారాయణ గ్రంథంగా చెప్పారు. అందుకే ప్రతి అంశం మనకే అన్వయించుకోవాల్సింది. నిన్న మనం సూచనప్రాయంగా ఇందులోని యోగ రహస్యాన్ని చెప్పుకున్నాం. చరిత్ర త్రయం కూడా 3 గ్రంథుల్ని భేదించడమే ఇందులో ఉన్నటువంటి అంశమని సోదాహరణంగా వివరించుకున్నాం మనం. మరొక ప్రత్యేక అంశం ఏమిటి అంటే, దీనిలో ఇక్కడ బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని మాట్లాడారా లేదా? పైగా ఈ 3 సూక్తములు, 3 చరిత్రలు, 3 ఋషులు దర్శించారట. మొదటి ఋషి బ్రహ్మదేవుడు, రెండవ ఋషి విష్ణువు, మూడవ ఋషి శివుడు. అమ్మవారి మంత్రానికి 3 ఋషులు. అందుకే చండీ ఎవరైనా జపం చేస్తూ ఉంటే వారికి తెలుస్తుంది ఈ మంత్రానికి ఋషులు ఎవరయ్యా అంటే బ్రహ్మ విష్ణు రుద్రాహ ఋషయః అన్నారు. 3 ఋషులు అమ్మవారి మంత్రానికి. అంటే 3 సూక్తములకు 3 చెప్పారు ఇక్కడ బ్రహ్మ విష్ణురుద్రులు. వాళ్ళు ఆ సూక్తములకు ఋషులను చెప్పడంలోనే బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి విభేదనమే ఈ గ్రంథం యొక్క ప్రయోజనం. కైవల్య సిద్ధే దీని యొక్క ప్రయోజనం. అంతేకాదు మనలో నిద్రాణమై ఉన్నటువంటి భగవత్ చైతన్యం ఏదైతే వ్యాపించి ఉన్నదో అదే విష్ణువు. దాన్ని మనం తెలుసుకోలేకపోవడమే నిద్ర. అయితే మనం తెలుసుకోలేకపోవడం నిద్రగా ఉంది, కానీ ఆయనకి తెలివి లేక కాదు, ఆయన పూర్తి తెలివిగా ఉన్నాడు. అందుకే అది యోగ. ఆయన స్థితి యోగ, మనం తెలుసుకోలేకపోవడం నిద్ర, కలిపితే యోగ నిద్ర అయింది. మనల్ని తెలియనివ్వకుండా చేస్తున్నది నిద్రారూపిణి, ఆయనలో తెలివిగా ఉన్నది యోగస్వరూపిణి. ఈ రెండూ ఆవిడే కనుక ఆవిడని మీరు ప్రార్థన చేసినట్లయితే, చైతన్యం అంటూ ఒకటి ఉండడం వల్లనే మనలో పుట్టే రజోగుణ తమోగుణ వికారాలని ఆ నారాయణుని చేత ఆవిడ తొలగింపజేసి మన యొక్క బుద్ధిశక్తిని కాపాడుతోంది. బుద్ధిశక్తి బ్రహ్మ. ఇది కదా దీని యొక్క ప్రయోజనం. ఇది చదివితే మనకేమిటి అంటే ఇది ప్రయోజనం. ఇంకొకటి, చంపిన రాక్షసులు ఎవరు? వాళ్ళిద్దరు మధు కైటభ. వీరు ఉభయులు ఎవరు? ఈ ఉభయులకి తాత్వికమైన పరిభాష ఉంది. ప్రతి పురాణ భాషని డీకోడ్ చేసుకోవాలి మనం. డీకోడ్ అంటే దాన్ని వేదాంత భాషలోకి మార్చుకోవాలి. మార్చుకోకపోతే ప్రమాదం. కథని కథగా తీసుకోవడం వల్ల చాలా చిక్కులున్నాయి, ప్రయోజనం లేదు. మనిషిని కేవలం చర్మమాంసాస్థిమయాలుగానే చూస్తామా? వ్యక్తిత్వం ఎక్కడుంది? అందరికీ చర్మమాంసాస్థిమయాలు ఉంటాయి. మనం నమస్కరించే గురువులు, ఋషులు, యోగులు కూడా చర్మమాంసాస్థిమయ చర్మాలే. మనవి అవే, ఇంకోటివి అవే. మరి వాడికి ఎందుకు నమస్కారం చేశాం? చర్మమాంసాస్థిమయములు కాక ఒక దివ్యత్వం అందులో ఉంది గనక. ఒక వ్యక్తిని కేవలం చర్మమాంసాస్థిమయాలుగా చూడడం ఎంత ద్రోహమో, పురాణ గ్రంథాలని కేవలం కథాదృష్టితో చూడడం అంతే ద్రోహం. ఇది కథాదృష్టి నీకు ధర్మబోధన చేస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే ఋషుల గ్రంథాన్ని ముట్టుకునేటప్పుడు 3 రకాల దృక్కోణాలు ఉన్నాయి. నిన్న ప్రవచనానికి చివరి మాట, ఈ ప్రవచనానికి మొదటి మాట.
ఒకటి ధార్మిక దృష్టి, రెండవది ఉపాసనా దృష్టి, మూడవది ఉపనిషత్ దృష్టి. దీన్నే జ్ఞాన దృష్టి అంటారు. మూడు ఉంటేనే సంపూర్ణం. అందులో పరిపూర్ణం అనేది జ్ఞానమే. అక్కడికి వెళ్ళగలగాలి. అందుకు ఇక్కడ మధుకైటభ అర్థం చేసుకుంటే వాళ్ళిద్దరూ మనలోనే ఉన్నారన్నాం. ఎవరు ఈ మధుకైటభులు? దీనికి తాత్వికమైన పరిభాషలో మధు అంటే అర్థం ఏమిటి? తేనె. తేనె తీపి. మధు అంటే ప్రతివాడికో తీపి ఉంది. ఏంటి చెప్పండి? తీయని వస్తువు ఏది ప్రపంచంలో అన్నిటికంటే? నన్ను అడగద్దండి, నాకు తీపి పడదన్నాడు ఒక ఆయన. తీపి పడదు. ఎందుకు పడదు? వాడికి మరొకదాని మీద తీపి ఉంది. తీపి అంటే ఇష్టమైన వస్తువు అని కదా అర్థం. సృష్టిలో అందరికంటే ఇష్టమైన వస్తువు ఏంటి మీకు అంటే చెప్పరు. నేను. ఎవడికి వాడికే ఇష్టం. ఉపనిషత్తు ఇదే మాట చెప్పి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అన్నది. ఇక్కడ సృష్టిలో ఇష్టమైన వస్తువు నేను. అసలు అంటాడు నాకు నా మీద కూడా ఇష్టం లేదండి, వాడు ఆనందంగా ఉంటే చాలు. వాడు ఆనందంగా ఉంటే నీకేం వస్తుంది? నీకు ఆనందంగా ఉంది, మళ్ళీ నీకే కదా. కనుక ఆ సృష్టిలో ఇష్టమైన వస్తువు ఎవడు? నేను. నేను సంస్కృతంలో ఏమంటారు? అహం. ఈ నేననే తేనె చుక్క ఒక్కడ వేయండి, అంతవరకు ఏ క్రిమి కీటకం ఉండదు. ఒక్క తేనె చుక్క పడితే రకరకాల క్రిములు కీటకాలు, చీమలో మరేవో అవి తినేవన్నీ ఒక దగ్గరికి చేరేవేలేదా? కనుక ఒక్క మధు ఉంటే బోలుడి కీటకాలు చేరాయి. మధువు తేనె చుక్క ఒక్కటే, చేరిన కీటకాలు ఎన్ని? లెక్కలేనన్ని. కనుక ఒక్క నేననే తీపి నీకుంటే మమ అనే కీటకాలు బోళ్ళు చేరతాయి. ఇది తీసుకోండి. ఇక్కడ కీటకాలంటే మమ. మమ ఎన్నున్నాయి? అహం ఒక్కటే. మమలు మమ అంటే అర్థం ఏంటి? నా అది. నా అది అనేవి ఎన్నున్నాయి? లెక్కలేనన్ని. పూర్వం రోజుల్లో బస్సు సీటుల్లో రుమాళ్ళు వేసినట్టు మనం మమ మమ అని ఎన్నిటి మీద వేసాం రుమాళ్ళు. అవి పుచ్చుకున్నాయో లేదో మనకు తెలియదు, కానీ మనకు మాత్రం మమలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి మమలు ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవి వచ్చి మొత్తం ఆ తేనె చుట్టూ పట్టి ఈ నేనుగాడిని పీక్కు తింటూ ఉంటాయి. వాడికి అదే హాయి అనిపిస్తుంటుంది, అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాడు. కానీ అహం ఒకటి, మమలు ఎన్నో అయిపోయాయి. కనుకనే మధు అంటే అహం. కైటభ. కైటభ అనే దానికి వ్యుత్పత్తి చెప్పారు శాస్త్రవేత్తలు. ఇదంతా శాస్త్రపరమైన నిర్వచనం అండి. బట్టతలకి మోకాలికి ముడిపెట్టడం కాదు, శాస్త్ర సమన్వయం. కైటభ అనే పదానికి వ్యుత్పత్తి ఎలా చెప్పారంటే కీటవత్ భాతి ఇది కీటభం, కీటభస్య భావం కైటభం అని చెప్పాడు. ఇక్కడ కీటకముల వలె ఉండదాన్ని కీటభం అంటారట, ఆ భావాన్ని కైటభం అంటారట. కానీ కీటకములు ఎలాగైతే గుంపులు గుంపులుగా చేరుగుతాయో మమలో అలా చేరతాయి. కనుక కైటభం అంటే మమకారం, మధు అంటే అహంకారం. ఈ అహంకారం మమకారం అనేటువంటి రెండు ఉన్నాయే, అవే నీ బుద్ధిని పీక్కుంటూ శాంతిగా ఉండనివ్వవు. అది అనమాట. అందుకే అవే బుద్ధిగాడైన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా లాగుతూ బాధిస్తూ ఉంటే అతనికి ఒక్క వివేకం పనిచేసింది. అమ్మను ఆశ్రయించాలని బుద్ధి పుట్టింది. ఆవిడ్ని ఆశ్రయించాడా, అప్పుడు సర్వవ్యాపకమైన నారాయణ చైతన్యం జాగృతి జరిగి అహంకార మమకారాలని నశింపజేస్తుంది. అహంకార మమకారములు నశిస్తే ఇంక లభించేది కైవల్యమే. అంతే కదా. భాగవతంలో కూడా ఇదే చెప్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక మధుగేటుబులు అంటే ఏంటో తెలిసింది కదా, అహంకార మమకార నాశనమే. అందుకు చెయ్యాల్సిన సాధనంతా ఈ రెండు పోగొట్టుకోవడం కోసమే సాధన. మీ సాధన సక్సెస్ అయ్యిందో లేదో అనడానికి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకు నీ అహం పోవడం కోసం అరుణాచలేశ్వరుని స్మరించవయ్యా అన్నాడు రమణ మహర్షి. అరుణాచలం మనుచు స్మరించు వారలకు అహము తొలగించెదవు అరుణాచల. అందుకు అహం దేహోస్మి అనే మధుకైటభ భ్రాంతి పోయి అహం బ్రహ్మాస్మి అనే విష్ణు జ్ఞానం లభించాలి. అదే మొత్తం ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థమది. ఆ జ్ఞానం కలిగించినటువంటి అమ్మ కాళీదేవికి నమస్కారం చేద్దాం. ఏవమేషా సముత్పన్న బ్రహ్మణా సంస్థుత స్వయం ప్రభావమస్యా దేవ్యాస్తు భూయశృణు వదామితే అంటున్నారు ఎవరు? సుమేధ మహర్షి సురధనుకు సమాధికి చెప్తూ ఉంటున్నాడు. ఈ విధంగా బ్రహ్మదేవుని చేత స్తుతింపబడిన ఆ తల్లి యొక్క ప్రభావం ఇంకా చాలా ఉన్నది. భూయ, మళ్ళీ చెప్తున్నాను వినండి అంటే మరో కథ చెప్తున్నట్ట, మరొక అమ్మ మహిమని చెప్తున్నాను అన్నారు. దేవీ మాహాత్మ్యంలో రెండవ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి మంత్రరాశిని దాటి మరో మంత్రరాశిలోకి ప్రవేశిస్తున్నాం. నిన్న చెప్పుకున్న రాత్రి సూక్తం మీరు ఏ విధంగా విన్నప్పటికీ దాని ప్రభావం మాత్రం అమోఘమైనది. ఇవాళ ఒక ప్రభావవంతమైన గాథలోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో రెండు మళ్ళీ గాథ, స్తోత్రం, ఈ రెండు మహాప్రభావశాలి అయినటువంటి విషయములు దానిలో ప్రవేశిస్తున్నాం. చక్కగా వినమని సుమేధ చెప్తూ ప్రారంభిస్తున్నాడు. దేవాసుర మహూద్యుద్ధం పూర్ణమబ్దశతం పురా మహిషేసురాణామధిపే దేవానాంచ పురందరే. ఒకప్పుడు దేవదానవులకు చాలా యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగిన సమయంలో చిత్రం ఏంటంటే అసురుల చేతిలో దేవతలు ఓడిపోయారు. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకరి వైపే ఉండదు, ఇది ఒక చక్రం. ఘర్షణ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.
అసురశక్తులకి దేవశక్తులకి ఘర్షణ అనేది ఎప్పుడూ ఉంటూ ఉంటుంది, లేకపోతే జగతి సాగదు. కొందరు అంటూ ఉంటారు, అంతా వదిలేసి కామ్గా ఉంటే బాగుండండి, అంతా సత్వగుణమే ఉంటే ఉండదు, ఉంటే నడవదు. జగత్తంతా సంక్షోభం వల్లే నడుస్తోంది కానీ సమత్వం వల్ల నడవదు. ఆ క్షోభ ఉంటుంది, ఆ క్షోభలోనే ఒక మాధుర్యం ఉంది, దాంతోనే జగత్తు నడుస్తుంది. జగత యొక్క లక్షణం అది. అయితే ఎప్పుడు జరుగుతున్నప్పటికీ సత్వగుణం తిరిగి వస్తూ ఉండాలి. భాగవతంలో ఈ ప్రశ్న చక్కగా వేస్తాడు పరీక్షణ్ మహారాజు. అసలు ఈ రజోగుణ తమోగుణమైన రాక్షస బుద్ధులు ఎందుకు ప్రకోపించాలి, మళ్ళీ భగవానుడు అవతరించి వాటిని ఎందుకు మళ్ళీ కొడుతూ ఉండాలి, ఇదేమైనా బాగుందా అని అంటే, నాయన ఇలా అనడానికి వీల్లేదు. ఎందుకంటే కొందరు ఇళ్ల ముందు లాన్ అని వేస్తూ ఉంటారట గడ్డితో. ఆ లాన్ పెరుగుతూ ఉంటుంది, దాన్ని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేయాలి. ముఖ్యంగా అమెరికా దేశంలో అయితే పెద్ద రూల్ అది. ట్రిమ్ చేయకపోతే ఆ ఇంటి వాడికి పెనాల్టీ వేస్తాట. అది అసలు ట్రిమ్ చేసే గోల ఏమిటి, అసలు లానే తీసేస్తానంటే మరో పెనాల్టీ వేస్తాట. ఉంచకపోతే ఒక పెనాల్టీ, ఉంచి సవరించకపోతే ఒక పెనాల్టీ. అంటే ఉండాలి, దాన్ని సవరిస్తూ ఉండాలి. అలాగే సృష్టి అంటూ ఒకటి ఉంటుంది, దాని సత్వరజస్తమో గుణాలు 3 ఉంటూనే ఉంటాయి. దేని మానాన అది ఉంటూ ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉంటే పర్వాలేదు. కానీ రజోగుణ తమో గుణాలు బాగా పెరిగిపోయి సత్వగుణం తగ్గిపోతే ట్రిమ్ చేయడానికి ఆయన దిగి రావాలి. అలా దిగి వచ్చి ఆయన సవరిస్తాడు. ఇదే అవతారం అంటే గుర్తుపెట్టు ఉండాలి. ఇప్పుడు మీరు నిద్రపోతే చాలా మంచిది, నిద్ర లేకపోతే చాలా చెడ్డది. అదేదో ఉపన్యాసం దగ్గర చేస్తే మంచిది కాదు, అవునా లేదా? కానీ అన్ని గుణాలు మంచివే, ఎక్కడ చేస్తే అక్కడ బాగుంటుంది, అంతే కదా. గట్టిగా మాట్లాడి కసిరి ఒకటి చేత పని చేయించడం మంచిదే, అది నీ దగ్గర పని చేసేవాడి దగ్గర బాగుంటుంది. నువ్వు వెళ్ళి నీ గురువుల దగ్గర కసిరి మాట్లాడితే తప్పు కదా. కానీ ఎక్కడ ఏది చేయాలో అది చేయాలి. కానీ సృష్టిలో అన్నీ ఉండాలి, ఎందుకు ఏది ఉండాలో అది ఉండాలి. సత్వగుణం యొక్క అధీనంలో రజోగుణ తమోగుణములు ఉంటే ప్రపంచానికి శాంతి, రజోగుణ తమోగుణముల అధీనంలో సత్వగుణం ఉంటే అది అశాంతి. అప్పుడు రజోగుణ తమోగుణాల అధీనంలోకి వెళ్ళిపోయిన సత్వగుణం కుయ్యోమర్రో అని భగవంతుని ప్రార్థిస్తే గుణాతీతుడైన పరమాత్మ అవతరించి గుణాలను నియంత్రిస్తాడు. అవతరించినప్పుడు ఒకప్పుడు డూ అవుతాడు, ఒకసారి ది అవుతాడు. ది అయితే దుర్గమ్మ, డూ అయితే రాముడు కృష్ణుడు, మొత్తానికి పని మాత్రం ఒక్కటే. అదే కథ, అక్కడ రామాయణమైనా భారతమైనా ఇక్కడ అమ్మ కథ అయినా ఒకే కథ. మనలో అసురత్వాన్ని నశింపజేసే కథ, శాంతినిచ్చే కథ, ఇహంలో శాంతిని ధర్మాన్ని పరంలో మోక్షాన్ని ఇవ్వడానికి ఉద్భవించినటువంటి దివ్య కథలు. అందుకు ఇలా ఒకప్పుడు 100 ఏళ్ళు యుద్ధం జరిగిందిట. అంటే అలా ఉంటాయా అంటే కొన్ని తరతరాల యుద్ధాలు కూడా జరుగుతుంటాయి, మనకు కొన్ని కాలాల పాటు యుద్ధాలు జరుగుతుంటాయి. ఇక్కడ కూడా దీర్ఘకాలం అని అర్థం తీసుకుంటే చాలు. దీర్ఘకాలం యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసుడు గెలిచారు. ఆ రాక్షసుడికి నాయకుడు ఉన్నాడు, మహిషాసురుడు. నిజానికి పేర్ల గురించి ఆలోచిస్తేనే అక్కడే తెలిసిపోతుంది మనకేదో బోధిస్తున్నాడు ఋషి అని. జరగలేదని అనంగాని మనం ఇప్పుడు జరిపించుకోవాల్సిన కథ ఇది. మహిషాసురుడు. ఎవరైనా ఇలాంటి పేర్లు పెట్టుకుంటారండి? ఎంత గొప్ప, ఎంత ముద్దొచ్చినా ఇలాంటి పేర్లు ఏ తల్లి అని పెడుతుందా? మహిష, ఇదేమైనా అందమైన పేరు అనుకున్నారా? మహిషం అనే మాటకి తెలుగులో చెప్తే ఈ పేరు అంత భయంకరమో తెలుస్తుంది. దున్నపోతు అని అర్థం. ఎవరైనా కొడుకు దున్నపోతుని పేరు పెట్టుకుంటారండి? వాళ్ళ తల్లి పెట్టింది, మరి ఏం చేస్తాం, అదో అభిరుచి. కొత్త పేర్ల కోసం వెతుక్కున్నప్పుడు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మహిషాట, ఈ మహిష వాడు ఊరికనే కాదు, అసురుడు. మళ్ళీ మహిషాసురుడు, దున్నపోతు రాక్షసుడు. వాదేమిటో మళ్ళీ చిట్ట చివరికి దానిలో ఉన్న అర్థాన్ని కూడా తీద్దాం. మధుకేటబులకి తీలే వాడు వస్తాడు, చూద్దాం. ఒకవేళ నేను తీసి దాటేస్తుంటే మీరు అడగాలి, చూస్తాం ఎంత శ్రద్ధగా గుర్తుపెట్టుకుంటారు. మహిషాసురుడు వాడి చేతిలో ఓడిపోయిన దేవతలందరూ బయలుదేరి వెళ్ళేట. ఎక్కడికి? ఎత్ర ఈశ గరుడ ధ్వజం, ఎక్కడ గరుడధ్వజుడు ఈశ్వరుడు ఉన్నారో అక్కడికి వెళ్ళారు. అంటే శివకేశవులు ఒకసారి కూర్చున్న చోటుకు వెళ్ళారట. ఎవరితో వెళ్ళారు? పద్మయోనిం ప్రజాపతిం పురస్కృత్య. పద్మయోనిం ప్రజాపతి, పద్మసంభుడైన బ్రహ్మదేవుని ముందు పెట్టుకుని వెళ్ళారట. ఎందుకంటే ఒక స్కీమ్ పెట్టాడండి విష్ణువు. ఇది తెలియాలి, ఇది తెలిస్తే అన్నీ మీకు తెలిస్తే. భారతంలో వస్తుంది ఈ కథ. ఏమిటా స్కీమ్ అంటే, నేను ఈ ప్రపంచం నడవడానికి కావాల్సిన శక్తినంతటినీ దేవతలకు ఇచ్చాను, నీ ద్వారా దేవతలకి అది అందిస్తూ ఉన్నాను. ఆ దేవతలకి బలమంతా యజ్ఞముల ద్వారా ఆరాధకులు ఇస్తారు, వాళ్ళు దాని ద్వారా పుష్టి పొందుతారు. ఆ దేవతలు ఈ ప్రపంచానికి ఏదైనా ప్రమాదం ఏర్పడితే సవరించి రక్షిస్తూ ఉంటారు. అది 99% వాళ్ళు సెటరేట్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల కాకపోతే నువ్వు చూడు అని బ్రహ్మదేవుడికి చెప్పేట విష్ణు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతల చెయ్యి కూడా దాటిపోతే బ్రహ్మదేవుడు సవరిస్తాట. బ్రహ్మగారి చెయ్యి కూడా దాటిపోతే అప్పుడు ప్రార్థన చేస్తాట, అమ్మవారినైనా విష్ణువునైనా. ఇది ఎప్పుడైనా అవతారం అన్నప్పుడు ఇది స్కీమ్, గుర్తుపెట్టుకోండి. కనుక వాళ్ళు దిగారు అంటే వీళ్ళ వల్ల కూడా కానంత భయంకరమైందో జరిగిందని అర్థం.
చాలా మాటగా ప్రధానికి వెళ్ళి వాళ్ళు తలుపులు తట్టరు. వీళ్ళు చేయాల్సిందంతా చేసి ఇంకా లాభం లేనప్పుడు వెళ్తారు. అలా వెళ్ళారు. ఎక్కడికి? ఈశ గరుడ ధ్వజం. వెళ్ళింది ఎవరితో? బ్రహ్మగారితో. కానీ ముగ్గురు అక్కడ ఉన్నట్టే కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తమ యొక్క బాధలన్నీ చెప్పుకున్నారు. పైగా వచ్చినటువంటి వారిలో సూర్య ఇంద్ర చంద్రాదులు అందరూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, మా పనులు కూడా వాడే చేసేస్తున్నాడని. కొందరు ఒక్కొక్కప్పుడు తమ శక్తితో అగ్ని అవసరం లేకుండా అగ్ని సృష్టించగలరు, సూర్యుడు అవసరం లేకుండా కాంతిని సృష్టించగలరు. ఇవన్నీ రాక్షస శక్తులే. అది ఇక్కడ చూపిస్తున్నారు. తత్కాలంగా పనికొస్తాయేమో కానీ తర్వాత దెబ్బతింటాం. మహిషాసురుడు ఈ పనులన్నీ వాడే చేసేస్తున్నాడు. ప్రకృతి నియామకుడైపోయాడు. ప్రకృతిని తన అధీనంలో పెట్టుకున్నాడు. దేవతలందరూ కూడా సామాన్యుల వలె అడవుల్లో చెట్లంటా పుట్లంటా తిరుగుతున్నటువంటి వారు. మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత మీదే అని త్రిమూర్తుల్ని ఎప్పుడైతే ప్రార్థన చేశారో వెంటనే ఇత్థం నిశమ్య దేవానాం వచాంసి, దేవతల మాటలు వినగానే మధుసూదనునికి శంభునికి ఉభయులకి కోపం వచ్చింది. రండి భృకుటి కుటిలాననవు. ఈ ఘట్టం చాలా రమ్యమైన ఘట్టం. ఇందులో బోరుడని భావాలు చూపిస్తున్నారు. వాళ్ళు కనుబొమ్మలు ముడివేశారట. ఎవరు? శివకేశవులు ఉభయులు ఒకేసారి కనుబొమ్మలు ముడివేశారు. ఆయనకోసారి కోపం, ఈయనకోసారి రాదుట. ఇద్దరికి ఒకేసారి వస్తుంది. ఎందుకంటే ఇద్దరిది ఒకే హృదయమాయే. అందుకే శివస్య హృదయం విష్ణువు, విష్ణుశ్చ హృదయం శివ గనక ఇద్దరికి చకార కోపం. ఆ కోపం రాగానే భృకుటి కుటిలాననవు కనుబొమ్మలు ముడివేశారు. ఎప్పుడైతే ఆ కనుబొమ్మలు ముడివేశారో వెంటనే ఆ పరమేశ్వరుని యొక్క వదనంలోంచి, విష్ణువు యొక్క వదనంలోంచి వాళ్ళలో ఉన్న శక్తి తేజో రూపంతో బయటకు వచ్చిందిట. వాళ్ళల్లో ఉన్నది వెలుపలికి వచ్చింది. కోపం రాగానే వచ్చింది. ఒక్కొక్కప్పుడు కోపం వస్తే శక్తి బయటకు వస్తుందండి. మామూలుగా మాట్లాడే మనం కోపం వచ్చినప్పుడు అరుస్తాం, అప్పుడు తెలుస్తుంది నా గొంతుకి ఇంత శక్తి ఉందా అని. కోపం వచ్చినప్పుడు కొడతామే, అప్పుడు తెలుస్తుంది చేతికి ఎంత శక్తి ఉందో అని. అందుకు ఒక్కొక్కప్పుడు కోపంలోంచి శక్తి పూర్ణంగా వస్తుంది. ఈ కోపం భావం అలాగే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్రహ్మగారి కోపం ఇప్పుడు కలిసింది వాళ్ళతో పాటు. అంటే వీళ్ళిద్దరికీ కోపం రాగానే ఆయనకి ఇన్స్పిరేషన్ వచ్చింది. తనకు కూడా కోపం వచ్చింది. ఎవరి మీద? ఒకరి మీద ఒకరికి కాదు, వీళ్ళందరికీ రాక్షసుల మీద వచ్చిన కోపం ఇది. వాళ్ళ మీద వాళ్ళకు వచ్చిన కోపం కాదు, ఇది అసురత్వం మీద వచ్చిన కోపం. కోపం అసురత్వం మీద రాకపోవడం దుర్లక్షణం. గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసురత్వం విజృంభిస్తూ ఉన్నప్పటికీ కూడా కోపం రాలేదు అంటే అది మంచి లక్షణము.